బ్రేకింగ్ న్యూస్. జపాన్ రాజధాని టోక్యో అల్లకల్లోలంగా మారింది. టోక్యోలో ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షానికి అక్కడ నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే జూలై 5 ప్రళయం సునామీ అనేటువంటి భయంతో కొట్టుమిట్టాడినటువంటి జపాన్ ప్రజలు ఆ యొక్క ప్రళయం ఆ డేట్ నుంచి బయటపడ్డా కూడా అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు ఇంకా సునామీ ప్రళయానికి సంబంధించినటువంటి సంకేతాలను గుర్తు చేస్తున్నాయంటూ అక్కడ భయపడిపోతున్నారు. తాజాగా ఈరోజు జరిగినటువంటి పరిణామం అక్కడ ఉన్నటువంటి జపాన్ వాసులందరినీ కూడా మరొకసారి తీవ్ర ఆందోళనకు గురి చేసింది. గంటల నిమిషాల వ్యవధిలోనే భారీగా కురిసినటువంటి వర్షానికి టోక్యో నగరం పూర్తిగా కూడా అక్కడ అధికారులు అలారం మోగించారంటే అర్థం చేసుకోవచ్చు. యుద్ధ సమయంలో కనుక మోగించేటువంటి అలారాలని అక్కడ ఒక్కసారిగా రాజధాని వ్యాప్తంగా నగర వ్యాప్తంగా కూడా అలారాన్స్ని మోగించి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేశారంటే అక్కడ ఎంత భీకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఊహించని పరిణామం ఒకేసారిగా నెలలు సంవత్సరాల పాటు కురిసేటువంటి వర్షం గంటల సమయంలోనే అక్కడ ఇంత భారీగా కురవవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రస్తుతం టోక్యో రాజధానిలో ఇంత భారీగా వర్షాలు ఎందుకు కురుస్తున్నాయి అనేటువంటి అంశం పైన చర్చ కొనసాగుతుంది. కాసేపట్లోనే ఇంకా మరికొద్ది రోజుల్లోనే ఈ యొక్క వర్షాలు ఇలానే కొనసాగితే పూర్తిగా సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఒక రైల్వే స్టేషన్లో పై కప్పంతా కూడా కూలిపోయినటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. తాజాగా ఎక్స్ వేదికగా జపాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, టోక్యోలో జరుగుతున్నటువంటి వరదల పరిస్థితులు ఒక్కొక్క వీడియో కూడా బయటకు వస్తున్నాయి. సెయిబు షింజు రైల్వే స్టేషన్ పైకప్పు అక్కడ కూలిపోయినటువంటి దృశ్యాలు అక్కడ పరిస్థితికి అర్థం పడుతున్నాయి. ఇదే కాకుండా తాజాగా అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో కుంగిన కన్సాయ్ అనేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం సముద్ర మట్టానికి అది మరింత కుంగుతూ లోపలికి వెళ్తున్నటువంటి పరిణామం ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. అంటే ఇది గతంలో కొన్ని సంవత్సరాల కాలంగా కొంత కుంగుతూ వస్తున్నటువంటి విషయం అక్కడ అందరికీ తెలిసిందే. బట్ ఈరోజు ఒక్కసారిగా ఒకవైపు వర్షాలు, వరదలు భీకరంగా ఊహించినటువంటి గతంలో ఎప్పుడు చూడలేదని చెప్పేసి అంటున్నారు. ఇంత భారీగా అక్కడ కురుస్తున్నటువంటి వర్షాలు. ఇదే నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కప్పు కూలిపోవడం, అంతర్జాతీయ విమానాశ్రయం సముద్ర మట్టానికి మరింతగా లోపలికి కుంగిపోవడం, ఒక అగ్నిపర్వతం కూడా బద్దలవుతున్నటువంటి దృశ్యాలు ఇవన్నీ కూడా జూలై 5 అంతర్జాతీయ సమాజం అంతా కూడా జపాన్లో ఏం జరుగుతుందా అని క్యూరియాసిటీగా ఎదురు చూసినటువంటి ప్రళయానికి సంకేతాలేనా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అప్పుడు బాబా టస్సూకిగా పేరొందినటువంటి బాబా వంగగా పేరొందినటువంటి ఆమె చెప్పినటువంటి జోస్యాన్ని జూలై 5 తర్వాత కొట్టిపారేసినటువంటి మిగతా వారందరూ కూడా ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఇంకా కూడా అంటే జూలై 5 తర్వాత అంతా సాధారణంగానే మళ్ళా జనజీవనం అంతా కూడా సాధారణ స్థితికి చేరుకుంది. జపాన్లో అంత రెగ్యులర్ యాక్టివిటీస్ జరిగాయి. బట్ రోజులు గడుస్తున్నా కొద్దీ దీనికి సంబంధించిన భయాలైతే పూర్తి స్థాయిలో తొలగిపోవట్లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, అక్కడ కనిపిస్తున్నటువంటి విపత్తులు, అక్కడ జరుగుతున్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి అలజడి అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మరింత భయాన్ని ఇంకా ఉసిగొలుపుతూనే ఉంది. తాజాగా టోక్యో జపాన్ రాజధాని చాలా పెద్ద నగరం, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నగరం, ప్రముఖ వ్యాపారాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. టోక్యో రాజధాని జపాన్ నుంచి చాలా కార్యక్రమాలు అంతర్జాతీయంగా జరుగుతాయి. అలాంటి రాజధాని పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే విజువల్స్లో మనం చూడొచ్చు. పూర్తిగా వస్తున్నటువంటి భీకరమైనటువంటి వర్షానికి రోడ్ల మీదకి ఎవరన్నా రావాలంటే భయపడాల్సిన అంటే ఒక రక్కసిలాగా అక్కడ కురుస్తుంది వర్షం. ఇంత భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నగరవాసులందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఇది సునామీకి ఒక హెచ్చరికనా, దానికి ట్రయల్ వర్షనా, సునామీ సంకేతమా అనేటువంటి ఒక ప్రశ్న అయితే అక్కడ ఉత్పన్నమవుతుంది. గతంలో జూలై 5కు ముందు చాలా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ప్రళయం జరగలేదు, సునామీ రాలేదు, బాబా వంగగా గుర్తింపు పొందిన టస్సూకి జోస్యం అక్కడ ఫలించలేదు. బట్ అక్కడ ఏమీ జరగలేదు, అంత బాగానే ఉంది అనేటువంటి విషయం అయితే కనిపించలేదు. కొన్ని సంకేతాలు, చిన్న చిన్న ప్రళయాలు, భూ ప్రకంపనలు, వర్షాలు అట్లాంటి జరగడం అయితే కనిపించింది. అదే సంకేతమా, ఇది ఇంకొద్ది రోజుల్లో ఇది ఒక విపత్తుగా మారేటువంటి అవకాశంగా కనిపించే పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? దానికి సూచకంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు
భారీ పర్వతం ఒకటి బద్దలైపోయింది. అదేవిధంగా ఈ భారీ వర్షాలు, దీంట్లో ఇప్పుడు వస్తున్నటువంటి వార్త, తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ వర్షాల కారణంగా చాలామంది ప్రమాదంలో అక్కడ పడిపోయారు టోక్యో రాజధానిలో కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఊహించని విధంగా వస్తున్నటువంటి వర్షాలతోటి వరదలు కూడా ఇంకా భారీగా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన లీకేజీలు వర్షం కారణంగా పైకి లేస్తూ ఉబికి వస్తూ అక్కడ భారీగా పొంగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా నగరవాసులందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చర్చ కొనసాగుతుంది. టసుకి చెప్పినటువంటి జ్యోతిష్యం జూలై 5కి ఆ రోజు జరగకపోయినా దానికి సంబంధించినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆమె చెప్పిన జ్యోతిష్యం ఇంకా సజీవంగానే ఉందా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతం జపాన్లో టోక్యో నగరంలో నెలకొన్నటువంటి తాజా పరిస్థితులు అక్కడ ప్రజలనైతే తీవ్ర దిగ్భ్రాంతికి, ఒక రకమైనటువంటి భయానక పరిస్థితులకు తీసుకువెళ్ళినట్టుగా అయితే కనిపిస్తోంది.